నమశివాయ. శ్రీమన్మహాదేవ దేవాదిదేవ నిమగ్నీకృతాజండ భాండప్రకాశ మహేశ మహాయోగి పుంయోగ నిద్రా సమునిద్రితానందరూప భవార్ణో నిధానాంతరాపన్న రత్నాంతరీప జగద్దీప నిర్లేప బ్రహ్మాండ పిండాండ బాహ్యాంతరాళంబులన్ పూర్ణమై సూక్ష్మార్థమై స్వార్థమయ్యున్న నిన్నున్ మహామాయచే జీవుని చేసి మహ్యాది తత్వాత్మకంబైన దేహంబు గేహంబుగా నిలిపి త్రైగుణ్యమున్ గణ్యమున్ బుద్ధ్యహంకార చిత్తంబులున్ జ్ఞాన కర్మేంద్రియంబుల్ షడంతర్విరోధుల్ ఘన క్లేశముల్ పాశముల్ కోశముల్ జన్మనాశాద్యవస్థల్ వృధా నీకు కల్పించి సత్కర్మ దుష్కర్మ బంధంబులం జిక్కి తామైహికాముష్మికానంద దుఃఖంబులం పొంది నిన్నాత్మ భావించుచు ఇందియున్ లేమి ఊహింపగా లేక లోకుల్ తమోంధికృతాలోకులై ప్రోవన్ కృపామూర్తివై కాలదిగ్భాగ కైలాస శైలంబునన్ దివ్యలింగాకృతిన్ భూమి ప్రత్యక్షమై వేదాంత విద్యాది తర్కోక్తులన్ కంఠశోషంబుగా వాదముల్ సేయుచున్ బుద్ధి వైదిగ్దినే దర్శనం బిచ్చకం వచ్చు దానిం ప్రతిష్ఠించుచున్ మంత్రశాస్త్రార్థ చింతా పరిశ్రాంతమై కొంతకాలంబు నానావిధారాధనల్ చేయుచున్ సిద్ధ నీరేజ కుర్మాసనాభ్యాస నాడీ సదాశోధనాయాసమున్ పొంది ఆధార జలాంధరోడ్యాన బంధంబులను బట్టుచున్ కుండలి శక్తి వక్త్రం భవక్త్రంబుగా చేసి షట్చక్రికా వీధి చేతసమేతంబుగా వాయువున్ గ్రోలుచున్ తన్మనోగంధ వాహంబులన్ బ్రహ్మరంధ్రో పరివ్యాపకంబైన సంవిన్మయాకాశ దేశాంతరోద్యత్ పరబ్రహ్మ చంద్రోదయ జ్యోత్స్న తాదాత్మ్యం పొందగా చేయుచున్ పుత్రపుత్రీ కళత్రంబులన్ శత్రుమిత్రంబులన్ సీత వాతాతపాది వ్యవస్థాది భేదంబు ఖేదంబు మోదంబు కృత్యంబు అకృత్యంబుయున్ హేయంబుయున్ లేక లోకంబులెల్లా పరబ్రహ్మ రూపంబుగా చూచుచున్ స్వేచ్ఛ క్రీడించువారల్ తుదింబొందు లాభంబు నీవై హరిబ్రహ్మ కీటాది జంతు వ్రజంబుల్ వినోదంబుగా మిమ్ము దర్శించినన్ ముక్తులం చేయుచున్ సత్యమై నిత్యమై జ్ఞానమై జ్ఞేయమై జ్ఞాతవయ్యున్న నిన్నున్ ప్రశంసింప నేనెంత వాడన్ మదీయాపరాధంబులే పట్టునన్ పట్టకే పూర్ణ కారుణ్య దృష్టిన్ ననున్ చూడవే భక్త వత్సానుగచ్చన్ మరున్నైచికి భక్త లీలావ నీకల్పక భక్త సంతాన చింతామణి భక్త సంతోషవారసి చంద్రోదయ భక్తకోటి విపద్గోత్ర వజ్రాయుధ భక్త సందోహ సంతాప భక్త సంకల్ప సంసిద్ధిరూప నమస్తే 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 నమః అని మహాకవి దుర్జటి రచించిన ఈ పరమశివుని దండకం శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలోనిది. పరమశివుని మహిమను వర్ణించే అద్భుతమైనది ఈ శివదండకం. ఇందులోని శివుని విశ్వరూపము, మాయ, జీవబంధనము, యోగ సాధన, పరబ్రహ్మతత్వము, భక్తి, ముక్తి వంటి గంభీరమైన వేదాంత భావాలు దీనిలో నిండి ఉన్నాయి. దీనిలోని సారాంశం ఏంటంటే మహాదేవుడు సర్వలోకాలకు మూలకారకుడు, జగత్తుకు వెలుగైనటువంటి పరబ్రహ్మ మహామాయ వల్ల పరమాత్మ జీవాత్మగా కనిపించి శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు, కర్మబంధాలతో బంధింపబడతాడు. సత్కర్మ దుష్కర్మల వల్ల సుఖదుఖాలకు అనుభవిస్తూ జనన మరణ చక్రంలో తిరుగాడుతూ ఉంటాడు. యోగులు ఆసనాలు, ప్రాణాయామం, నాడీ శోధన, కుండలిని శక్తి సాధన ద్వారా పరబ్రహ్మను అనుభవిస్తారు. నిజమైన జ్ఞాని ఈ ప్రపంచమంతా శివస్వరూపమే అని దర్శిస్తాడు. అతనికి శత్రుమిత్ర భేదం ఉండదు. భక్తులకు శివుడు కల్పవృక్షం, చింతామణి, కరుణాసముద్రం, కష్టనాశకుడు. చివరిగా కవి తన అపరాధాలను క్షమించి కరుణా దృష్టితో తనను కాపాడమని ప్రార్థిస్తాడు. ఇదే ఈ దండకం యొక్క సారాంశం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.